రోటీ కపడా రొమాన్స్ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. 2 hours 35 minutes రన్ టైమ్తో 1 month బ్యాక్ థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు రీసెంట్గా ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఈవెంట్ ఆర్గనైజర్ అయిన హర్ష అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిన రాహుల్, ఆర్జే అయిన సూర్య, ఏ పని లేకుండా ఖాళీగా ఉన్న విక్కీ, ఈ నలుగురు చిన్నప్పటి నుంచి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అవడంతో ఒకే రూమ్లో ఉంటారు. ఈ నలుగురు ఎవరి ఫీల్డ్లో వాళ్ళు జాబ్ చేసుకుంటూ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ నలుగురిలో విక్కీ మాత్రం ఏ జాబు చేయకుండా ఖాళీగా ఉంటూ లైఫ్ మీద సీరియస్నెస్ లేకుండా వాళ్ళ ఫ్రెండ్స్ డబ్బులతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇలా హ్యాపీగా ఉన్న వాళ్ళ నలుగురు లైఫ్లోకి నలుగురు అమ్మాయిలు వస్తారు. నేను నీకు పెద్ద ఫ్యాన్ అంటూ వచ్చిన దివ్య ఆర్జే లైఫ్లోకి వస్తుంది. ఒకరోజు బాయ్ ఫ్రెండ్గా ఉండు అని వచ్చిన సోనియా హర్ష లైఫ్లోకి వస్తుంది. జాబ్ ఇప్పించు అని వచ్చిన శ్వేత విక్కీ లైఫ్లోకి వస్తుంది. ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో అమ్మాయిలు వాళ్ళ లైఫ్లోకి వస్తారు. అయితే వీళ్ళందరికీ డిఫరెంట్గా రాహుల్ మాత్రం వాళ్ళ ఆఫీస్లో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఇలా నలుగురు హ్యాపీగా ఉన్న టైంలో నలుగురు అమ్మాయిలు వీళ్ళ లైఫ్లో రావడం వల్ల వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయింది, వాళ్ళ మధ్యలో గొడవలు ఎందుకు వచ్చినాయి, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా విడిపోయింది, వాళ్ళు మళ్ళీ కలిసారా లేదా అన్నదే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అందరూ కొత్త వాళ్ళైనా కూడా అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా అందరికీ తెలిసిన స్టోరీ అయినా కూడా డైరెక్టర్ ఈ జనరేషన్ తగ్గట్టు చాలా నీట్గా డైరెక్షన్ చేశాడు. కామెడీ బాగా వర్కౌట్ అయింది అండ్ క్లైమాక్స్లో వచ్చే ఎమోషన్ అయితే బాగా పండింది. కాకపోతే ఈ 4 లవ్ స్టోరీల్లో ఒక 2 లవ్ స్టోరీలకి ఎండింగ్ అయితే బాగోదు, చాలా రొటీన్గా ఉంటుంది. అందులో ఒకటైతే ఇల్లాజికల్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో రొమాన్స్ ఎక్కువ ఉండడం అండ్ సెకండ్ హాఫ్లో స్టోరీ చాలా స్లోగా ఉండడం వల్ల మూవీ మీద మనకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే తగ్గుతుంది. ఇదే ఈ మూవీకి బిగ్ నెగిటివ్ పాయింట్. ఫ్యామిలీతో చూసే సినిమా అయితే అసలు కాదు, ఈ జనరేషన్ తగ్గట్టు తీశారు. ఈ జనరేషన్ వాళ్ళకైతే ఈ మూవీ నచ్చవచ్చు. సరదాగా ఫ్రెండ్స్తో చూస్తే ఈ మూవీ బాగా నచ్చుతుంది. మూవీ అయితే ఒకసారి ట్రై చేయొచ్చు, టైంపాస్కి అలా వెళ్ళిపోతుంది మూవీ. రీసెంట్గానే ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకున్న వాళ్ళు చూడండి, చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.